క్వీన్స్ వస్తా ఉంటే భలే సంతోషంగా ఉందండి. చాలా హుషారుగా ఉన్నారండి. అక్కడ గెలిచేశారు కదండి, ఇక్కడ తెలంగాణలో కూడా గెలిచేసామన్నంత సంతోషంగా ఉన్నారండి. మరి ఇల్లలకగానే పండగ కాదు కదండి, మబ్బుల్లో నీళ్లు చూసి మొంతొలకు పోసుకున్నట్టు కన్నడలో గెలుపు చూసి ఇక్కడ సమస్యలు వదిలేసి పరుగులెడితే ఎలాగండి? అక్కడంటే వాళ్ళకి సమస్యలున్నాయి, మనకన్నా ఎక్కువేనండి. కానీ ఎన్నికల్లో ఎలా కలిసి పనిచేశారండి? బయటకు వచ్చి ఒక్కరైనా మాట్లాడారండి? అయ్యి బాబోయ్ బాబోయ్, మన దగ్గర ఏంటండి బాబు, ఎవరి కాలే మోనార్కులు కదండి. పెళ్లికెళ్ళి వచ్చినట్టుగా ఢిల్లీ వెళ్ళి అక్షింతలు వేసుకుని సంతోషంగా వచ్చేస్తున్నారు, కానీ మార్పు రావట్లేదండి. మరి వీళ్ళని నట్టుకుని రేవంత్ గారు గోదావరిలా ఈదుతారని అనుకుంటున్నారండి. తెలంగాణ కాంగ్రెస్ లో కర్ణాటక ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఢిల్లీలో అధిష్టానం నుంచి తెలంగాణలో మారుమూల కార్యకర్త వరకు అందరిలో ఆనందం ఉరకలెత్తుతోంది. కర్ణాటక పికప్ తీసుకుని తెలంగాణలో కూడా ఒక లాంగ్ జంప్ చేయాలని చూస్తున్నారు. అందుకు కావలసిన వ్యూహ రచనలు చేస్తున్నారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని, సమస్య లేదని కాంగ్రెస్ నేతలు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. వినడానికి బాగానే ఉన్నా మరి ఆచరణలో సాధ్యమేనా అని సోషల్ మీడియాలో అప్పుడే ఒక చర్చ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో ఎన్ని విభేదాలున్నా ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి ఘన విజయం సాధించారు. మరి టీ కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఐక్యతగా పనిచేస్తారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. కన్నడ సీమ నుంచి టీ కాంగ్రెస్ ఎటువంటి పాఠాలు నేర్చుకుంటోంది? ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి చర్చ జరుగుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కర్ణాటక జోష్ రేవంత్ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపైనే ఫోకస్ పెట్టడం చూస్తుంటే ఈసారి ఎన్నికలు సీరియస్గానే కనిపిస్తున్నాయి. అప్పుడే ప్రియాంక, సోనియా, రాహుల్ గాంధీల బహిరంగ సభలు వరుసగా ప్లాన్ చేస్తున్నారు. వీటన్నింటికంటే ముందు తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలను సరిదిద్దాలని చూస్తున్నారు. ముందు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయండి, ఆ తర్వాతేమైనా ఉంటే అంతర్గత సర్దుబాట్లు పరిష్కరించుకుందామని చెబుతున్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు. కానీ వ్యక్తిగత ఇమేజ్లకు పోయి ఇగోలతో వ్యవహరించడం వల్ల అది పార్టీకి నష్టం కలిగిస్తుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ దశలో ఢిల్లీ నుంచి పెద్దలు రంగంలోకి దిగి కౌన్సిలింగ్ చేయాలని, పార్టీని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. కర్ణాటకలా ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సత్ఫలితాలనిచ్చింది. రాహుల్ గాంధీ 20 నియోజకవర్గాల్లో పర్యటిస్తే 15 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే మంత్రం తెలంగాణలో కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే గత అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర జరిగింది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా ఆయన నడుచుకుంటూ వెళ్లారు. అందువల్ల ఈ ప్రాంతాల్లో తెలంగాణకి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్ నగర్, బహదూర్పుర, రాజేంద్రనగర్, నాంపల్లి, గోషామహల్, కూకటిపల్లి, పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోళ్, జుక్కల్, నారాయణ్ ఖేడ్, చారో మనార్, నాంపల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది. అక్కడ కర్ణాటకలో 20 చోట్ల పాదయాత్ర జరిగితే 15 సీట్లొచ్చాయి. ఇక్కడ తెలంగాణలో 19 నియోజకవర్గాల్లో రాహుల్ తిరిగాడు కాబట్టి ఇక్కడ కూడా 15 సీట్లు రావడం ఖాయమని చెబుతున్నారు. విజయానికి ముఖం వాచిపోయి ఉన్న నేతల కళ్లలో కర్ణాటక ఫలితాల సంతోషం తాండవిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి దోహదపడిన అంశాల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన 5 ఉచిత పథకాలున్నాయి. వాటిలో ప్రధానంగా పేదవారుండే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పాలి. ఇప్పుడిదే పథకాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్నాథ్ అప్పుడే ప్రకటించారు.
అయితే 200 యూనిట్లు కాదు, అందులో సగం తగ్గించారు. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, మీరు 200 యూనిట్లు వాడినా సరే మొదటి 100 యూనిట్ల వరకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. ఇప్పుడిదే పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీలు సొంతం చేసుకునే పనిలో పడ్డాయి. అయితే తెలంగాణకు వచ్చేసరికి సీఎం కేసీఆర్ చెప్పడం కాదు, 200 లేదా 100 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని చెప్పి ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. అబ్బబ్బా, రాహుల్ గాంధీ గోరి ఉచిత పథకాలేంటండి బాబు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి. ఎక్కడ చూడలేదంటే నమ్మండి, ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్ళకి ఉచిత ప్రయాణం అండి. మరి అన్ని రాష్ట్రాల్లో అలా చేస్తే దేశమంతా ఫ్రీ 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 కదండి. అప్పుడు ఆడోళ్ళు హాయిగా తీర్థయాత్రలు అన్నీ చేసేయచ్చు కదండి. మరి ఆడోళ్ళ మజాక. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించేది ఎవరో మీరే చెప్పండి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడిన ఉచిత పథకాల విషయానికొస్తే మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఉచితంగా అందజేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. అదే పథకాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చారు. నెలకు 1,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, ఎల్పీజీపై రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీని పెంచుతామని అన్నారు. ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వీటినప్పుడే అమల్లో పెట్టేశారు. తెలంగాణ లాంటి చోట ఇంకా పథకాల విషయమై కేసీఆర్ నోరు మెదపడం లేదు. కానీ త్వరలోనే యథాతథంగా ఇక్కడ అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఈ సందర్భంగా కలిసుందాం రండి అని అందరికీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారు, ఇంకా రావాలనుకొని రాలేకపోతున్న వారిని కాంగ్రెస్ గూటికి రమ్మనమని ఆహ్వానించారు. అంతేకాదు, అవసరమైతే తానే ఒక మెట్టు దిగుతానని అన్నారు. ముఖ్యంగా కొందరిని బొట్టు పెట్టి పిలిచినట్టుగా చెప్పారు. వారిలో ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులున్నారు. అంతేకాదు, ఇంకా మాజీలు ఎవరున్నా సరే మొహమాట పడకుండా రమ్మని పిలిచారు. అందరం కలిసి పార్టీ విజయానికై కృషి చేద్దామని అన్నారు. లో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు ఈ పిలుపుతో పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. అయితే ఖచ్చితంగా టికెట్ వస్తుందని నమ్మకం ఉంటేనే వెళదామని కొందరు అనుకుంటున్నారు. అంతేకాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన వారు తిరిగి వస్తానంటే బట్టి విక్రమార్క వ్యతిరేకించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే చాలా మంది అనే మాట ఏమిటంటే, పిలిచారు కదా అని వచ్చి ఇక్కడ నుంచి గెలిచి మళ్లీ తిరిగి వెళ్లిపోరని గ్యారంటీ ఏమిటి? వీళ్లందరికీ కాంగ్రెస్ షెల్టర్ జోన్లా మారిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రేవంత్ రెడ్డికి కూడా ఒక సలహా పడేస్తున్నారు. పోయినోళ్లని పోనివ్వకుండా మళ్లీ నెత్తిమీదకెందుకు తెచ్చుకుంటావ్, ఉన్న కుంపట్లు చాలవా అని కూడా అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకి ప్రధాన కారణం ఆ పార్టీ చేసిన పే సీఎం క్యాంపెయిన్ అని పార్టీ నేతలు చెబుతున్నారు. దళిత బంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడం కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు ఊతమిచ్చినట్టయిందని చెప్పాలి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఓఆర్ఆర్ టెండర్ల వంటి వాటిలోని అవినీతిని బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ అవినీతి మీద స్పెషల్ క్యాంపెయిన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. నిరుద్యోగులకు చేసిన మోసం, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై కాంగ్రెస్ పోరాడిన విధానం, నిరుద్యోగులకు దగ్గరయ్యేందుకు చేసిన వరుస కార్యక్రమాలు, ఇంకా యూత్ డిక్లరేషన్, క్విజ్ కాంపిటీషన్ వంటి వాటితో ఆకర్షించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు బీసీలు, మైనారిటీలు, దళితులకు దగ్గరయ్యేలా ప్లాన్ చేస్తోంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు సునీల్ కనుగోలు టీం గ్రౌండ్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. ఎంత
సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఉత్సాహం, ఎంత ఉల్లాసం. కన్నడ ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అభిమానులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారండి. చిన్న పెద్ద నాయకులు, కార్యకర్తలు పరుగు పరుగున గాంధీ భవన్ చేరుకున్నారండి. ఇక సంబరాలు సురు చేసేసారు చూడండి. పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ మామూలుగా లేదండి. మరి ఇక్కడ గెలిస్తేనే అంత హడావిడి చేస్తే మరి తెలంగాణలో గెలిస్తే పట్టుకోగలమా? ఓసారి మీరే ఊహించుకోండి.